హలో అండి. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ హంగామా. ఈరోజు నేను పీతల పులుసు చూపించబోతున్నాను. పీతల పులుసు ఇలా గనక ట్రై చేశారంటే తప్పకుండా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసంగా మనం 2 ఉల్లిపాయల్ని ముక్కల్ని స్మూత్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్మూత్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ కోసం ఇక్కడ నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికల్ని ఘాట్లు పెట్టుకొని 4 పచ్చిమిర్చిని 4 ఘాట్లు పెట్టుకొని దీనిలో వేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనము ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే అర చెంచా పసుపు, అర చెంచా జీరా పౌడరు, జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి. ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, కారం 2 స్పూన్ల దాకా పడుతుందండి. దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మనం చింతపండు పులుసు యాడ్ చేస్తాం కాబట్టి కారం కొద్దిగా పడుతుంది. టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి పీతల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఈ పీతలన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలిపెట్టకూడదు. మనము అటు ఇటు గిన్నెని అటు ఇటు పట్టుకొని అట్లాగా కుదిస్తే సరిపోతుంది. ఇప్పుడు పీతలు అట్లా ఓన్లీ నీళ్ళు ఏమి పోయకుండానే మనం జస్ట్ మూత పెట్టేసేసి పీతల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ అలాగా కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్నటువంటి 1 కప్పు చింతపండు రసాన్ని ఇందులో పోసుకుంటున్నాము. దీంతోపాటు 1 అరకప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. వీటిని మళ్ళీ ఒక్కసారి కలపెట్టి ముక్కలు అన్ని వైపులా అడ్జస్ట్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి స్లోగా కలపెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము మూత పెట్టేసేసి ఒక పావు గంట వరకు కుక్ చేయాలండి. మనం వేసిన ఆయిల్ అనేది ఇట్లా పైకి అనేది వస్తుంది. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్టు, ఉప్పు, కారం అనేవి మనము ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ కుదిచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా మనం వేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పీతల పులుసు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.